అది ఏడుచుకుంటా వండుకుంటా నేను నైటు సగం ఇట్లా అవుతుంది పానం అంతా ఆ భూమి పోతుందంటే. ఎన్ని ఏళ్ళ సంది చేస్తున్నాం మేడం, 3 తరాలు అవుతుంది చేయబట్టి. 3 తరాల నుంచి మా మామ చేసిండు, మా అత్త చేసిండు, మళ్ళీ మేము నా భర్త చేసి మా పిల్లలు చేస్తారు, మా కడుపులో పుట్టినారు. 3 తరాల భూమిని ఎట్లా వదులుకుంటాం మేడం? మాకు ఎట్లా వదులుకోబుద్ది అవుతుంది ఆ భూమిని? వదులుకోవాలంటే పానం ఇట్లా ఒక చుట్టం దగ్గరకు పోయి 4 రోజులు ఉంటేనే అయ్యో అయ్యో అనిపిస్తుంది. ఈ 70 ఏళ్ళ సంది చేసుకొని తిన్న పొలాన్ని ఎట్లా వదులుకుంటాం మేడం? ఆ గేట్లు తీసేస్తే బాగుండు. ఆ గేట్లు మరి గేట్లు తీసేసినాక అయినా కానీ మనకు జర సేఫ్టీ పోయి దున్నుకుంటాం వస్తాం ఉంటాయి. గేట్లు తీసేయాలి ఫస్ట్. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంట మేడం. మళ్ళీ కూడా కాంగ్రెస్ కావచ్చు మేడం, నాకు అంత తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈమె ఎవరు ఇందిరమ్మ ఇచ్చిందంట. అవును సీఎం, అవును కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇక ఏమో మేడం, మరి ఆయన గుంజుకోపిచ్చేది తెలియదు. నాకేమో అంత చదువు, నేను అన్ని చదువుకొని అంత తెలుసుకుని అంత లేదు. నేను పొలంలో చేసుకుంటూ ఉంటా. మీ పొలం లేదు పోరి, మీ పొలం లేదంటారంట వీళ్ళనైతే. నన్ను ఏమన్నారు? నా ఆవులు ఉన్నాయి కదా మేడం, ఆడ ఆవులు ఉన్నాయి, గడ్డి కోసేస్తా. ఆవులు చూడాలి, నేను రోజు వెళ్తాను. సాయంత్రం పూట అయినా వెళ్తా. ఇక సండే మొత్తం ఆడనే ఉంటా. నేను ఆడనే ఉంటా, నన్ను గుర్తుపడతారు. ఇక వేరే మనిషిని రానియరు మేడం, వేరే మనిషిని అక్కడ రానియరు. నేను ఒక మనిషిని తీసుకొని పోయినా కానీ రానియరు. చేస్తాం మేడం. ఇక ఇంత గడ్డి పెట్టుకున్నా, మా పిల్లలు చేసుకుంటాం. ఇక ట్రాక్టర్తో దున్నిపించుకుంటాం. మొన్న అయితే ఎవరిని రానియకపోతే రోజు ఇంత నేను ఎకరన్నర పొలం నాటేసుకున్నా. అదంతా పచ్చగున్నదంతా నాటేసాను నేను ఒకదాన్ని నాటేసుకున్నాను మేడం. 4 గంటల సంది పోయి 7 గంటల దాకా, మళ్ళీ పొద్దున్నే పోయి 7 గంటల నుంచి 9 గంటల దాకా ఈరోజు వారం రోజులు నాటేసాం. మరి 10 మంది చేసే పని ఒకదాన్ని చేసుకున్నా. మిషన్ వస్తుంది మేడం కోయనికే. మిషన్ రాని మళ్ళీ వేస్తారు కానీ మేము ఉండి ఆడ వదిలిపించుకుంటే వదులుతారు ట్రాక్టర్లను. ఇక పెద్ద మిషన్ అయితే రాదు. అది వర్షాని కోసే మిషన్ అయితే రాదు. ఆ దారి నుంచి దున్నేది మాత్రమే వస్తుంది, కోసేది రాదు. ఆ దున్ని వేసినాక కోసేది రాంది ఏం లాభం? మళ్ళీ ఏం చెప్తావమ్మా నువ్వు? ఇప్పుడు నేను 3 తరాల నుంచి చేస్తాను అంటున్నావు, కానీ మీది కాదు భూమి మీద వెళ్ళిపోరు అంటుర్రు. ఎందుకు? ఆయన ఇచ్చినాడు మాకు. మాది ఎట్లా కాదు మేడం, 70 ఏళ్ళ సంది ఉన్నాం మేము భూమి మీద. మరి ఆయల సంది ఆయన వచ్చి దున్నలేదు. ఆయన వచ్చి దున్తే 1 ఎకరా దున్తే అవును వాళ్ళదేమో, వాళ్ళు ఇచ్చిరేమో సైడ్కు మాకు బుచ్చం అనుకుందాం. వాళ్ళు ఎందుకు వచ్చి దున్నలేము? మరి వాళ్ళు ఏడ కనిపించలే మాకు. దొంగలే మేడం, దొంగలు కాదు. మీరే దౌర్జన్యంగా పోయి చేస్తుర్రు, అల్లదే భూమి అంటుర్రు మేడం. మేము దౌర్జన్యం కాదు మేడం. మా చిన్న పిల్లలను చెట్ల కింద వండబెట్టి, మా అత్తమామ వండబెట్టి చేసిర్రు, నేను వండబెట్టి చేసిన. మరి అప్పటి నుంచి ఎవరు కనిపించింది? మేము ఎట్లా దౌర్జన్యం చేసినాం మేడం? మేము పుట్టి పెరిగిందాడా, మా పిల్లలు పుట్టి పెరిగిర్రు, పెద్దోళ్ళు అయ్యారు, మళ్ళీ వాళ్ళు వ్యవసాయం చేస్తారు. మేము ఎట్లా దొంగలం మేడం? ఇప్పుడు వచ్చిన వాళ్ళు దొంగలు, ఇప్పుడు వచ్చి ఆ రేకులు వేసి గేట్లు పెట్టిన వాళ్ళు దొంగలు. చూసినావా కంపెనీ వాళ్ళని ఇదివరకు ఎప్పుడన్నా? చూడలే మేడం. ఇప్పుడే వచ్చారు అంటే వచ్చిపోతారు కానీ మేము వాళ్ళను డైరెక్ట్ చూడం మేడం. బౌన్సర్లను చూస్తాం. కంపెనీ వాళ్ళు ఎవ్వరో మాకు తెలియదు ఇప్పటిదాకా. బౌన్సర్లు ఎందుకుంటారమ్మా పొలాల కాడ? బౌన్సర్లు ఎందుకుంటారు? ఇక రాకుండా అందరు రాకుండా ఏమంటారు? ఒకవేళ వస్తే లోపలికి రానియరు మేడం, రానియరు, లాక్ తీయరు, వెళ్ళిపోమంటారు. ఇక మేము ఆ పశువులకు నీళ్ళు తాపాలి కాబట్టి గుర్తుపట్టి తీస్తారు. నాకైతే మేము ఉన్నాయి ఆడ, ఎందుకు తీస్తలేరు మీరు? అవి నీళ్ళకి చచ్చిపోతాయి, దూపకి చచ్చిపోతాయి. తీర్రా నాయన, తీర్రా బాబు బిడ్డ అని బతిలాడుకొని తీపించుకొని మాకైతే నష్టం అవుతుందిగా మేడం. మాకు నష్టమే అవుతుంది. మంచిగా అవుతుందా? ఇప్పుడు మంచిగా అయితే మీరందరూ ఎందుకు వద్దరు మేడం? మంచిగా అయితే మీరు అందరు ఎందుకు వద్దరు? మీ కాళ్ళు ఎందుకు పట్టుకుందాం? మేము పట్టాలు చేయమని ఎందుకు కోరుకుందాము? పాస్బుక్లు ఎందుకు ఇవ్వాలని కోరుకుందాం? మాకు మంచి జరిగితే ఈ ఊరు బయటికి ఎందుకు వస్తుండే? బయటకు వస్తుండే నా పేరు. మంచి జరగలేదు కాబట్టి బయటకు వస్తుంది. ఇప్పుడు ఎట్లా పోతుందో మేడం? మేము బయట ఎందుకు అరుచుకుంటాం? ఆ రేట్లు కానీ ఎంత విలువైందో నాకు తెలియదు. అది అనుకుంటూ తింటాం కానీ మేము ఎందుకు అమ్మబోయినాం? కష్టపడి రోజు ఇంత ఆకుకూరనో ఇన్ని పచ్చికాయలు టమాటాలు తెంపుకొని రోజు 500 600 తెచ్చుకొని జీవనాధారం మా పిల్లలకి ఎట్టుకుంటా నేను. అట్లా ఒక 15 రోజులు వెళ్ళకపోతే మాకు మస్తు పరిచయం అవుతుంది ఇంట్లో.
15 రోజులకి ఇట్లా మనం దున్ని ఆరకపోతే పొలం ఇత్తులు పెట్టుకోము కదా, అప్పుడు చాలా నరకం చూస్తాం మేము. చాలా నరకం చూస్తాం. అది వెళ్తేనే రోజు 600 800 వస్తే నా పిల్లలకు అవి ఇవి తెచ్చి పెట్టుకుంటా. ఇంటి ఖర్చులు ఎట్లుంటాయి మేడం? కానరాని పూలు ఇంటి ఖర్చులు వెళ్తున్నాయి, తింటున్నాం మేము, దాంతో బతుకుతున్నాం. ఎట్లా వదులుకుంటాం మేడం? 3 తరాల సంది బతుకుకుంటా ఎట్లా వదులుకుంటా నేను ఇలా. మీరు లోపలికి పోనీయకుండా తాపకొగలు వచ్చి ఆపుడు ఆడ బతిలాడుకుంటూ లోపలికి పోవుడు ఎట్లుంది ఇదంతా? మంచిగా లేదు కదా మేడం, మంచిగా లేకనే మిమ్మల్ని అందరిని పిలిచినాం. ఇది మంచిగా లేదు, బతిన్లాడి మా నోరు పోతుంది. అందరికి చెప్పి పోయి కాళ్ళు అరుగుతున్నాయి. మాకు బాధ అయ్యే ఏడ్చి కూడా మా కండల నీళ్ళు పోతున్నాయి. ఈ పొలము పోతుందేమో మేము ఎట్లా బతకాలని కండ్లలో నీళ్ళు కూడా అయిపోతున్నాయి మేడం. మాకు అట్లాంటి పరిస్థితి అనిపిస్తుంది. పడతా, కంటికి నిద్ర కూడా పట్టదు మేడం, కంటికి నిద్ర పట్టదు. నాకైతే ఇట్లా మొత్తం నైట్ కూడా ఒక 2 గంటలకు అట్లా నిద్ర పడుతుంది, 2:30 ఇదే ఆలోచన. ఇట్లా చేసిరి మేము బతుకు తెరువుని ఇట్లా చేసిరి, ఇదే ఆలోచన అనిపిస్తుంది. ఇక మాకు ఎవ్వరు ఏ దేవుడు వచ్చి కాపాడుతాడో మమ్మలను, ఏ దేవత వచ్చి కాపాడుతుందో ఇక భగవంతునికి ఎరక మేడం. ఇప్పటిదాకా అయితే ఇక పోరాడుతూనే ఉన్నాం. వాళ్ళు కొట్టినా గుంజేసిన, వాళ్ళు నానా హింసలు పెట్టిన, మమ్మల్ని ఫోటోలు తీసిన, ఏదైనా అయ్యే పోరా అనుకుంటున్నాం మా మనసులో. మా భూమి మాకే, ఈ భూమిని నమ్ముకొని నేను వీళ్ళకి అడుగు పెడుతున్నా. వీళ్ళకి ఏం భయం అనే నేను అడుగు పెడుతున్నాను. వీళ్ళకి నా భూతాన్ని నమ్ముకొని నేను సచ్చిన నా శవం ఆనే పెట్టించుకుంటా మా పిల్లలతోటి. మా పిల్లలకి చెప్పి ఉంచుతా, నా శవం కూడా ఆనే పెట్టాలరా మీరు అని చెప్తా. అంతే మేడం, నా శవానికి కూడా మనశ్శాంతి అంటే ఆ భూమిలో పెడితేనే నాకు మనశ్శాంతి. నేను ఎందుకంటే చిన్న నా బుద్ధి ఎరిగిన సంది అందులో పొలంలో పని చేసుకొని బతుకుతున్నా. నేను 37 ఏళ్ళ సంది. నన్ను చిన్న పిల్లని పెళ్లి చేసుకొచ్చారు. 7వ తరగతి చదువుకున్నా, గప్పుడు పెళ్లి చేసుకొచ్చింది మా అత్తమామ 7వ తరగతిలో. గప్పటి సంది ఆ పొలంలో నేను పని చేసుకుంటున్నా. ఇప్పుడు ఎట్లా వదులుకుంటా మేడం? వదులుకోబుద్ధి అవుతలేదు. నేను సచ్చినా కానీ ఆడ నా శవం పెట్టాలని చెప్తా.